బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్కారం. ఈరోజు కార్తీక పురాణం 27వ అధ్యాయంలోకి ప్రవేశించాం. అయితే ఈ రోజున కార్తీక సోమవారం ఆఖరి సోమవారం కాబట్టి ఈ ముందొచ్చిన 3 సోమవారాల్లో కానీ లేదా పౌర్ణమి నాడు కానీ ఆచరించలేకపోయినటువంటి పుణ్యకార్యాలని ఈ రోజున విశేషంగా చేసుకోవచ్చు. పగలు ఉపవాసం ఉండి సాయంకాలం భోజనం చేయటము, ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి మనము మోయనివ్వటం కానీ స్వయం పాకం ఇవ్వటం కానీ చేయొచ్చు. దీపదానాన్ని నిర్వహించుకోవచ్చు. ముందు రోజుల్లో చేయలేకపోయినటువంటి 365 ఒత్తులని వెలిగించదలుచుకున్న వాళ్ళు ఈ చివరి సోమవారం నాడు ఆ ఒత్తుల్ని వెలిగించుకునే కార్యక్రమం కూడా చేసుకోవచ్చు. సత్యనారాయణ వ్రతము, కేదారేశ్వర వ్రతము ముందు కుదరనిది అది కూడా ఈ రోజున చేసుకోవచ్చు. మేము ఈ వెసులుబాటుని బట్టి చేసుకోండి. అయితే మనం ఎక్కడున్నాము? అంబరీషోపాఖ్యానం చెప్పుకుంటున్నాం. విష్ణుమూర్తి దూర్వాసుడితో పలికిన మాటలు, తర్వాత అతను దుఃఖంతో అంబరీషుడు ఒక రకమైన స్పృహ లేని ఒక నిశ్చేష్టితమైన స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఆగింది. అక్కడి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? విష్ణుమూర్తి భగవంతుడైన పురుషోత్తముడు దూర్వాసుడితోటి చెప్పాడు, ఇన్ని శాపాలు ఇచ్చావు, ఇవన్నీ నేనే తీసుకుంటాను అని చెప్పాడు కదా. స్వభక్త పాలన దీక్షాతిశయాన్ని ప్రకటిస్తూ ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? ఓ దూర్వాస, అంబరీషుని గురించి ఇచ్చినటువంటి శాపాలు నాకు చాలా సంతోషాన్ని కలగజేస్తున్నాయి. ఈ శాప జన్మముల వల్ల నాకేమీ కష్టం లేదు. నీ వచనము వేదతుల్యము కనుక దాన్ని సత్యముగా చేయవలను. అట్లు కాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగమై కలుగును. ఇట్లు భంగము కలిగినంతలో నాకు అది ఏ శాపమగును గాని అటు ఇబ్బంది లేక ఆనందం కలిగింది. అంటే ఏమిటంటే బ్రాహ్మణ వాక్యం నిజమయ్యి తీరాలని భగవంతుడే భావిస్తాడు. ఈ కథల్లో కొన్ని ప్రత్యేకమైన విషయాలు తెలుస్తూ ఉంటాయండి. కలియుగం వచ్చేసింది, మనం యుగాంతానికి దగ్గరలో అంటే చివరి పాదంలోకి వచ్చాము అనుకుందాము. కొనసాగబడి అయిపోయింది అనుకోండి, ఇంకా జరుగుతూ ఉంటుంది. మనము ఈ బ్రాహ్మణ గౌరవం అంటే బ్రాహ్మణుల్ని ఇతరులు గౌరవించటం కంటే బ్రాహ్మణులే తమ గౌరవాన్ని తాము కాపాడుకోవాలి. భగవంతుడికి బ్రాహ్మణ వాక్యం నిజం చేయాలని ఉంటుంది. ఈ బ్రాహ్మణుడు అంటే జన్మచేతనే కాదు, క్రియల చేత కూడా ప్రతి వ్యక్తి బ్రాహ్మణ విధానాన్ని అవలంబించాలి. సంధ్యావందనం మానకూడదు, పూజా విధానం మానకూడదు, స్వధర్మ నిధనం మానకూడదు. అప్పుడు ఆ వాక్యాలకి విలువ, మర్యాద, ఆ జాతికి గౌరవము లభిస్తాయి. అదే పురాణంలో చెప్పబడుతుంది. ఇదేదో ఎవరు కాసేపు విని వదిలేయటానికి కాదు, ప్రతిసారి స్వధర్మాన్ని మనం ప్రశ్నించుకుని దాన్ని సరిచేసుకోవటానికి చెప్పబడింది. ఈ రోజుల్లో అందరూ చేస్తున్నారు అని అందరితో పాటుగా వెళ్ళిపోతే ప్రత్యేకతలు ఏమీ లేవు ఏ సమాజానికైనా. అలా కాదు, దేనికి ఏది ఉండాలని చెప్పబడిందో అది ఉండవలసిందే. ఉంటేనే దానికి విలువ, గౌరవము, మర్యాద. ఆ మర్యాదని ప్రపంచము ఇస్తుంది, మనము ఇచ్చుకోగలుగుతాం. ఆ విధానం కోసమే ఇట్లాంటి ప్రత్యేక వాక్యాలు చెప్పబడ్డాయన్నమాట. అయితే రాజు ప్రాయోపవిష్టుడిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై పడిపోయి ఉన్నాడు. ప్రాయోపవిష్టుడు అంటే మరణాసన్నుడుగా ఉన్నాడు. ఆయన దుఃఖంతో కదిలిపోయి ఉన్నాడు. అయ్యో నా వల్ల ఇంత పని జరిగిపోయిందే అని. అదిగాక అయ్యో బ్రాహ్మణాపకారి అయినది కదా ఈ ఆత్మ అని దుఃఖిస్తున్నట్ట. కాబట్టి త్వరగా పోము. రాజు ఈ ప్రకారం చింతించి దుఃఖించి నా మూలంగా చక్రం బ్రాహ్మణుడి వెంట పడింది, చీచి బ్రాహ్మణోపద్రవకారకుడైన రాజెందుకు అని ఇలా దుఃఖపడుతున్నాడు అనమాట. ఈ దుఃఖపడుతున్నటువంటి రాజు వద్దకి వెళ్ళమన్నాడు. ఈ రాజు ఏమిటంటే బ్రాహ్మణోపద్రవం చేయకూడదు. రాజు మనుషుల్ని అంటే రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అతనికి ముఖ్యమేమిటి? ప్రజారక్షణే ఒకటి. భూమిని కాపాడము, ప్రజలని దాని యందు ఉన్నటువంటి ప్రజలని కాపాడటం. భూమిని గౌరవించాలి, ప్రజలని కాపాడాలి. కాబట్టి రాజు పైగా గోవుల కొరకు బ్రాహ్మణుల కొరకు ప్రాణాలు విడవాలి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం చెప్పబడుతుంది శాంతి మంత్రంలో. గోవు బ్రాహ్మణుడు రక్షించబడితే వాళ్ళిద్దరూ ఈ ప్రపంచాన్ని రక్షిస్తారు. లోకా సమస్త సుఖినో భవంతుకి ముందు చెప్పబడేది గోబ్రాహ్మణ హితాయ. చెప్పేది కూడా సంకల్పంలో కూడా గోబ్రాహ్మణ హితం కోసమే ప్రతివాడు పనిచేయాలి. ముఖ్యంగా రాజు, ఆ కాలపు నియమం అన్నమాట అది. అయితే ఈయనకి ఏం చేయాలి? దుఃఖంలో ఉన్నాడు ఆయన. రాజు స్వేదజ, అండిజ, అండజ, ఉద్భిజ, జరాయుజములు అని చెప్పబడేటువంటి 4 విధాలైన జీవులని కూడా సన్మార్గంలో ఉంచి పరిపాలించాలి. ఏ రాజ్యంలో అయితే కుక్కలు విజృంభించి జనాల మీద పడి కరుస్తాయో ఆ రాజు పనికిమాలిన వాడి కింద లెక్క. వాటిని కూడా రాజు కంట్రోల్ చేయాలి. అక్కడుండే పక్షులు, ఒక రాజ్యంలో ఉండేటువంటి పక్షులు కానీ జంతువులు కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి మనుషులు 4 జాతుల వాళ్ళు కూడా వాళ్ళ విధానాన్నే వాళ్ళు అవలంబించాలి కానీ విధానాన్ని తప్పి ప్రవర్తించకూడదు. వాళ్ళని రాజు సరిచేసి తీరాలి.
అంటే దీనికి ముందు రాజు సరిగ్గా ఉండాలి, పాలకుడు సరైన వాడైతేనే ఈ మొత్తము చాతుర్వర్ణ్యాల మనుషులు, తర్వాత ఆ రాజ్యంలో నివసించేటువంటి అన్ని రకాల జీవజాలాలు కూడా ఒక పద్ధతి ప్రకారం జీవించడం మొదలుపెడతాయి. విధానం ప్రకారం వీటికి ఆహారం ఇవ్వాలి. మనుషులు ప్రతిరోజు భూత బలి అని చేసేవాళ్ళండి ఇదివరకు. మన పాత రోజుల్లో కూడా ఉంది. మనం ముగ్గేస్తాం ఆ వాకిట్లో, భూతబలే అది. ఇప్పుడు మనం సున్నం కలిపి నానా రకాల రంగులు కలిపి ఇన్ని రకాల ముగ్గులు వేస్తున్నాం. కానీ పూర్వం ఏం చేసేవాళ్ళు, బియ్యాన్ని మెత్తటి పిండిగా పట్టించి ఆ పిండితో వాకిట్లో ముగ్గేసేవాళ్ళు. దానివల్ల ముగ్గు వల్ల ఇంటికి రక్షణతో పాటు ఈ వాకిళ్లలో తిరిగేటువంటి చీమల్ లాంటి జంతువులకి, అదే చిన్న చిన్న ఆ క్రిములకి లేదా ఆ చిన్న జాతులకి ఆహారంగా ఉండేది. తర్వాత పక్షులకి ఆహారం పెట్టేవాళ్ళు, జంతువులు కొన్ని పెంపుడు జంతువులకి తప్పకుండా ఆహారం పెట్టేవాళ్ళు. తర్వాత రథ్యబలి అని రోడ్డు మీద దారిలో ఆహారం విడిచిపెట్టాలి. ఈ జంతువులు కుక్కలు అవి తినడానికి మన కార్తీక పురాణంలో మొదటి భాగాల్లో చూస్తాం కదా. ఆయన ఉపవాసం ఉన్నాడు బ్రాహ్మణుడు. ఉపవాస నియమం అయిపోయిన తర్వాత సాయంకాలం దీపారాధన అన్నీ చేసుకుని పూజ ఫినిష్ చేసుకుని భోజనానికి ముందు బలి తీసుకొచ్చి బలి అన్నాన్ని బయట పెట్టాడు. ఒక కుక్క తిన్న తర్వాత ఏమైంది, ఆ కుక్కకి ఈయన చేసినటువంటి ఉపవాస ఫలితం వల్ల దానికి పూర్వజన్మలన్నీ గుర్తొచ్చినాయి. అట్లా బలి అన్నాన్ని విడవటం అనేది ఒక విధానంగా ఉండేది. ఆ సందులో ఒక దారిలోనో ఒక రోడ్డు మీదో ఒక వీధిలోనో ఉన్నటువంటి జంతువులకి ఆహారం ఇవ్వడము రాజు బాధ్యత కాదు, ఆ దారిలో ఉన్న వాళ్ళందరి బాధ్యత. వాళ్ళంతా ఆహారాన్ని పెట్టేవాళ్ళు. అవి తిన్నటువంటి కుక్కలు కానీ, పిల్లులు కానీ, కాకులు కానీ, పిచ్చుకలు కానీ అవన్నీ కూడా ఏంటి ఒక పద్ధతి ప్రకారం నియమంగా వచ్చి జీవించడం తెలుసుకునేవి. ఈ విధానం పాటించినంత కాలము ఏమవుతుంది, మనకి ప్రపంచంలో హార్మోని మిస్ కాదు, అన్ని పద్ధతి ప్రకారం వెళ్తాయి. అప్పుడు వర్షాలు సకాలంగా పడతాయి, ఎండలు సరైన కాలంలో ఎంత ఉండాలో అంత ఉంటాయి, చలి ఎంత కాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది, ప్రకృతి అంతా నియమబద్ధంగా నడుస్తుంది. దీనికి మొట్టమొదటి శాసనం ఏంటంటే రాజు నియమబద్ధుడుగా ఉండాలి, పాలకుడే నియమాన్ని పాటించాలి. అతన్ని నుంచి యథారాజా తథా ప్రజ అంటారు. అతని వైపు నుంచి నియమం పాటించబడుతూ ఉంటే అతను ప్రజలకు ఇవ్వవలసిందంతా ఇస్తే ప్రజలు మాత్రం ఎందుకు చేయరు, వాళ్ళు కూడా తమేం చేయాలో అది చేస్తారు. అవి తీసుకున్నటువంటి ఈ చిన్న చిన్న పక్షి జాతులు అవి కూడా తమేం చేయాలో అవి చేస్తాయి. ఇదంతా ఒక లైన్ ప్రకారం వెళ్తుంది. ఎక్కడైతే ఈ సంఖ్యల ఈ లైను తెగుతుందో అక్కడి నుంచి జీవితాల్లో ప్రపంచంలోనే హార్మోని తగ్గిపోతుంది, నియమం పోతుంది, నియమోల్లంఘన జరిగిపోతుంది. దాంతో ప్రకృతి దాని ఇష్టరాజ్యంగా వెళ్తుంది. ఎప్పుడో వానలు పడుతుంటాయి, ఎప్పుడు ఎండలు ఉండకూడదు అప్పుడు ఎండ ఉంటుంది, చలి ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉండదు, పంటలు సకాలంలో పండదు, ఆహారం ప్రాణులకి సరిగ్గా అందదు, ఆహారం కోసం యుద్ధాలు పోరాటాలు మొదలవుతాయి. పోయింది మొత్తం. రాజు నియమంగా ఉండాలి. అంబరీషుడు చెప్తున్నాడండి ఈ మాటలు, ఈయన అనుకుంటున్నాడు అనమాట. అయ్యో నేను ఇలా చేయకూడదు, అందులోనూ అందరినీ దండన మీద పాలించాలి కానీ బ్రాహ్మణుణ్ణి విడిచిపెట్టాలి, అతనికి దండన పనికిరాదు, ఆ కాలంలో లేదు. బ్రాహ్మణుని సత్యధర్మరతులు లోభ దంభ శూన్యులు ఒక బ్రాహ్మణులే తప్పు తెలుసుకుని దండించాలి. ఒకవేళ వాళ్ళల్లో ఎవరైనా తప్పు చేస్తే, బ్రాహ్మణ సమాజంలో ఇదివరకు వీళ్ళంతా దేవతలుగా ఉన్నారని కాదు, అప్పుడు కూడా జరిగేవి ఏవో పొరపాట్లు, మానవ తప్పిదాలు జరిగినప్పుడు రాజుకి దండనార్హత లేదు. అసలు బ్రాహ్మణుల్ని విచారించే అర్హత రాజుకు ఉండేది కాదు ఆ కాలంలో. బ్రాహ్మణులే వాళ్ళలోనే పెద్దవాళ్ళు కూర్చుని వాళ్ళు దండన విధించుకునేవాళ్ళు. తర్వాత బ్రాహ్మణుడు పాతకం చేసి ప్రాయశ్చిత్తం చేసుకొనని పక్షమందు అతనిని బ్రాహ్మణులు వపనము, ధనము హరించుట, స్థానభ్రష్టత్వము మొదలైన దండములతోటి దండించేవాళ్ళు. ఏం జరిగేది, ఒకవేళ వాడి ప్రాయశ్చిత్తం ఇంత చెయ్యాలి అని చెప్పేవాళ్ళు, అతను వినలేదనుకోండి, అప్పుడు ఏం చేశారు, గుండు చేయటం, అతనికి శిరస్సు వపనం చేయటం అంటే తల జుట్టు కేశఖండనం చేయటం అన్నమాట. ధనాన్ని తీసుకోవటం, అతని డబ్బుని హరించి బ్రాహ్మణ సమాజంలో కలిపి పెట్టుకునేవాళ్ళు. స్థానభ్రష్టత్వం, అతన్ని తమ ఊరి నుంచి తొలగించేవాళ్ళు. రేర్గా జరిగేవి కానీ ఇలా జరిగేది కానీ రాజుకి దండనార్హత లేదు. బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వానిని రాజు దండించరాదు. రాజు ధర్మార్థ బుద్ధి కలవాడగుచు ఎప్పుడైనను బ్రాహ్మణుడు తనకు అపకారం చేయువాడైనను శస్త్రప్రయోగము ఆచరింపతగదు. బ్రాహ్మడే కత్తిపుచ్చుకుని రాజు మీదకి వచ్చినా రాజు ఏమనకూడదు ఆయన్ని. బ్రాహ్మణేతరులందరూ భయము లేక క్షాత్రకీర్తిని చూపవలను కానీ బ్రాహ్మణ హింస మాత్రము చేయరాదు, ఆ కాలపు నియమం అన్నమాట. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా లేదా తన నిమిత్తం తనే చంపినా, తన వలన బ్రాహ్మణుడి చంపబడినా, అన్యుని చేత చంపించినా,
బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రములందు చెప్పబడింది. బ్రాహ్మణుడు లాగబడి గాని కొట్టబడి గాని ధనహీనుడిగా చేయబడి గాని ఎవరిని ఉద్దేశించి ప్రాణములు విడుచునో వాడు బ్రహ్మహంత యగును. దూర్వాసునకు ప్రాణహారకమైన కష్టము నా మూలంగా కలిగింది కదా, కాబట్టి నేను కూడా బ్రాహ్మణ హంతనైపోయాను. దూర్వాస, అంబరీషుడి మొదలైన ప్రసంగంతో మిక్కిలి దుఃఖంలో ఉన్నాడు. ఇవన్నీ చెప్పుకుంటున్నాడని విష్ణువు అంబరీషుడికి చెప్తున్నాడు. కాబట్టి నీవచ్చటికి త్వరగా పొమ్ము, నీకు రాజుకి కూడా కుశలమవుతుందని విష్ణుమూర్తే దూర్వాసుడికి ఈ విషయం అంతా చెప్పి అతనిని అంబరీషుడి దగ్గరికి పంపించాడు. ఇట్లా విష్ణువు చెప్పినటువంటి మాటను విని దూర్వాసుడు ఆయనకి పరిపరి విధాలుగా నమస్కారాలు చేసి అప్పుడే చక్రంతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైన రాజు వద్దకి వచ్చాడు. చక్రము ఆయన దూర్వాసుడిని చంపే క్రియ ఆగింది. అప్పటికి విష్ణువు యొక్క ఆజ్ఞతోటి ఆగింది, కానీ చక్రంతో సహా వచ్చాడట. ఇట్లా సూర్యకాంతితో వస్తున్నటువంటి దూర్వాసుడిని చూసి అంబరీష మహారాజు లేచి చక్రంతో ఆయనకి నమస్కరించాడు. దూర్వాసుడికి నమస్కరించి చక్రస్వామితోటి చెప్తున్నాడు, ఓ చక్రమా, నన్ను మన్నింపుము. ఆర్తుని సంహరించడం న్యాయం కాదు కనుక బ్రాహ్మణుని రక్షించుము. అతిక్రౌర్యముతో శిక్షించుట తగదు. రక్షించుమని వేడుచున్న నన్ను శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని కూడా రక్షించు. అంబరీషుడు ఇట్లా పలుకుచూ దూర్వాసుని కౌగలించుకుని ఆ తర్వాత అతన్ని తన వెనకకు తోసి తాను ముందుగా నిలబడి భయము లేక ధనువును జాడించి చక్రముతో ఇట్లా నేను ఈ దూర్వాసుడు కనపడ్డాడు కదా, ఆయన్ని కావలించుకున్నాడు. అయ్యా, నన్ను క్షమించు, నేను నిన్ను రక్షిస్తాను, నీకే భయము లేదని అభయం ఇచ్చి ఆయన్ని తన వెనక పెట్టుకుని ఆ పక్కనే ఉన్నటువంటి తన ధనస్సుని, ఇదంతా రాజసభలో జరుగుతోందన్నమాట, ధనస్సుని తీసుకుని ఆ ధనస్సుని గట్టిగా లాగాడు. ధనుష్టంకారం చేసి చక్రంతో ఇట్లా అన్నాడు, కాసుకో, నీ అంతు చూస్తాను అన్నాడు అనమాట. అంబరీషుడు ఏమన్నాడో మనం రేపు ఉదయం తెలుసుకుందామండి. ఈ రోజుతో 27వ అధ్యాయం పూర్తయింది. నమస్కారం.